జామియా నగర్ గొట్టాల రోడ్డు నందేరు రోడ్డు నివసిస్తున్నాము. మాకు మా ఇళ్ల మధ్యలో రామనాథ పళ్ళయప్పన్ అను అతను తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పొట్టేళ్ల చర్మాల ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఆ పొట్టేళ్ల చర్మాల యూనిట్ని వచ్చిన వేస్ట్ని చుట్టుపక్కల వేస్ట్గా పడేస్తున్నారు. అవి కుళ్ళిపోయి దుర్గంధం వెళ్తుందండి. అప్పుడు ఆ యూనిట్ వల్ల మాకు చుట్టుపక్కల వాళ్ళు ఇళ్లలో ఉండలేకపోతున్నాము. ఊరు బయట ఆల్రెడీ బైపాస్ రోడ్లో పొట్టేళ్ల చర్మాల యూనిట్లు 8 ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు మీరు కూడా, కానీ ఇక్కడే పెట్టుకుని మమ్మల్ని అంతా ఇబ్బంది పెడుతున్నారు. మేము మా పక్కనే జూనియర్ కాలేజీ హాస్టల్ కూడా ఉంది. దాంట్లో 1000 మంది విద్యార్థులు ఉంటున్నారు. దానివల్ల మాకు చాలా అనారోగ్య పాలవుతున్నాం. మేము హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నాము. దాంతోపాటు కమిషనర్ గారికి 4 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చున్నాము. స్పందనలో చెప్పడం జరిగింది. అయితే తీసేస్తామండి అని చెప్పి అన్నారు, కానీ పట్టించుకోవట్లేదు. మళ్ళీ రీసెంట్గా 24/3 నెలలో మొన్న 25 సంవత్సరంలో మేము కమిషనర్ గారికి వాళ్ళ ఫోన్ ద్వారా 10 మంది ఫోన్ గ్రీవెన్స్ ద్వారా తెలియపరచడం జరిగింది. అందువల్ల పట్టించుకోవట్లేదు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని వచ్చాము. దీంతోపాటుగా మేము ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ హెల్త్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. మాకు న్యాయం జరగట్లేదు. న్యాయం చేయవలసింది కోరుతున్నాము.